SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. త్రాగునీరు సమస్యను తీర్చడమే లక్ష్యంతో కేతన్పల్లి మున్సిపాలిటీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వివేక్, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ల ఆధ్వర్యంలో అమృత్ పథకం కింద వాటర్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో త్రాగునీరు సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని గద్దరాగడి 8వ వార్డు అమ్మ గార్డెన్ సమీపంలో అమృత్ పథకం ద్వారా 41.5 కోట్ల రూపాయలతో నిర్మించబోయే వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కమిషన్ల కోసమే మిషన్ భగీరథ స్కీమ్ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో డ్రైనేజ్, అంతర్గత రోడ్లు, త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, గెలిచిన వెంటనే ఈ ప్రాంతంలో త్రాగునీరు సమస్య తలెత్తకుండా చేయాలనే ఉద్దేశంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. మిషన్ భగీరథతో 40,000 కోట్ల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వృధా చేసిందని వివరించారు. మున్సిపాలిటీలో సుమారు 5,000 ఇండ్లకు ఈ పథకం ద్వారా నల్ల కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే కేతన్పల్లి మున్సిపాలిటీతో పాటు మందమరిలో 30 కోట్లు, చెన్నూరులో 31 కోట్ల రూపాయలతో త్రాగునీటి సమస్యను పరిష్కరించనున్నామని పేర్కొన్నారు. పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని సంబంధిత అధికారులను హెచ్చరించారు. వాటర్ ట్యాంకు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎంఆర్ఓ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ పారిపల్లి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, నాయకులు గోపురాజం, నీలం శ్రీనివాస్ గౌడ్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. కేతన్పల్లి పట్టణంలో అమృత్ పథకం కింద 40.5 కోట్లతో చేపట్టబో వంశీకృష్ణ గారు మరియు చెన్నూరు శాసన అందరికీ నమస్కారం. వీళ్ళు చెన్నూరు ఎమ్మెల్యే గారికి, పెద్దపల్లి చెన్నూరులో వాటర్ సప్లై గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ ఎంపీ గారు అక్కడ కూడా వర్క్ ప్రారంభించేశారు. సేమ్గా కేతన్పల్లి మున్సిపాలిటీలో కూడా ఈరోజు శిలాఫలకం జరిగింది. సో మనం ఇప్పుడు చూస్తే కేతన్పల్లి మున్సిపాలిటీ ఒక గ్రోయింగ్ మున్సిపాలిటీ ఉన్నాయి. సో దానికి 2011 నుంచి ఇప్పటి వరకు ఎంత పాపులేషన్ ఇంక్రీజ్ అయింది, దాన్ని బట్టి 2050 వరకు ఎంత పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఇప్పుడే ప్లాన్ చేస్తే మంచిగా అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ ప్రిపరేషన్ జరిగింది. సో 2050 వరకు మనకి పాపులేషన్ దాదాపు 80,000 వరకు ఉంటుంది. సో దానికోసం ఎంత వాటర్ కావాలి, దానికోసం ఎన్ని ఓవర్ హెడ్ ట్యాంక్ కావాలి, డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ ఎంత ఉండాలి, అన్నీ ప్లాన్ చేసేసి సో నార్మల్ మీడియం సైజ్ చిన్న మున్సిపాలిటీకి కూడా 41.5 crore శాంక్షన్స్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ వచ్చినాయి. కాంట్రాక్టర్స్ రెడీ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు నెక్స్ట్ సమ్మర్ కంటే ముందు ఇస్తాము. ఈ మున్సిపాలిటీకి చూస్తే దాదాపు 5,200 అంటే 5,200 హౌస్ హోల్డ్స్కి నెల కనెక్షన్ కొత్తగా ఇవ్వాల్సింది. అంతమందికి పైప్ వాటర్ కనెక్షన్స్ కూడా లేవు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైనా మనకి అవకాశం ఉన్నాయి. దానికంటే నెక్స్ట్ 10, 15, 20 ఇయర్స్లో ఇంకా పట్టణం ప్రాంతం ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దానికి ప్లాన్ చేసేసి ఒక కంప్రెహెన్సివ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రిపేర్ చేసేసి వాటర్ సప్లై సంబంధించిన శాంక్షన్స్ ఇస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత ఫర్ నెక్స్ట్ 20 to 25 ఇయర్స్ మనకి డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఎలాంటిగా ఏం ప్రాబ్లం ఉండదు. మన అధికారులు కూడా ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ 25 ఇయర్స్కి చూసేసి ప్రిపేర్ చేశారు. కాబట్టి క్వాలిటీ మంచిగా ఉండాల్సింది. క్వాలిటీ మంచిగా లేవు తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో క్వాలిటీ మంచిగా ఉండాలి. గౌరవనీయులు ఎంపీ గారు, అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, చైర్మన్ మున్సిపాలిటీ గారు, వైస్ చైర్మన్ మున్సిపాలిటీ గారు, మొన్న ఎలక్షన్లలో మొత్తం చెన్నూరు నియోజకవర్గం, మందమరి, చెన్నూరు, కేతన్పల్లి అన్ని చోట్ల కూడా మంచినీటి కరువు ఉండేది. ఇక్కడ కూడా వచ్చి క్యాంపెయిన్ చేసినప్పుడు చాలామంది సోదరులు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా సరిగా రోడ్స్ లేవు, సరిగా డ్రైనేజ్ లేదు అని చెప్పి చాలామంది
ఇక్కడ ప్రజలు అడగడం జరిగింది. అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ సంగతి ఎంపీ గారి దృష్టిలో తీసుకెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు ప్రపోజల్ పంపించారు. ఈ అమృత్ స్కీమ్లో ఒక 40 కోట్లతోని ఇక్కడ ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ అమృత్ స్కీమ్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్ భూమి పూజ చేసి వర్క్స్ ప్రారంభం కాబోతున్నాయి. మీరందరూ కూడా గమనించారు. ఈ మన కేతాన్పల్లిలో సుమారు 8,000 కనెక్షన్లు ప్రైవేట్లో, 3,000 కనెక్షన్లు సింగరేణికి చెందిన ఇళ్లకు సింగరేణి వాళ్ళు వాటర్ సప్లై చేస్తారు. కానీ ఇక్కడ 5,000 ఇళ్లకు వాటర్ కనెక్షన్ లేదన్నమాట. ఈ స్కీమ్ ద్వారా 5,000 ఇళ్లకు ఈ వాటర్ కనెక్షన్ ఇచ్చి పైప్ లైన్ ద్వారా వీళ్ళందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇంకా ప్రత్యేకంగా పోయిన సంవత్సరము ఎండాకాలం ఏదైతే మీరందరూ ఇబ్బందులు పడ్డారో ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఈ వచ్చే సమ్మర్ ముందు ఇప్పుడే కలెక్టర్ గారు ఏదైతే కాంట్రాక్టర్స్కి ఆదేశాలు ఇచ్చారో మీరు సమ్మర్ వరకు ఈ ప్రాజెక్ట్ పూర్తిగా చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. చాలా ఆనందమైన రోజు, ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో అందరినీ కలిసి క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది బాధలు చెప్తున్నప్పుడు బేసిక్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేదని చెప్పి చాలామంది అప్పుడు రిప్రజెంటేషన్స్ చెప్పడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, గత 10 సంవత్సరాలు స్కీముల పేర్లతోటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం స్కామ్లు చేసి మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి దాదాపు 40,000 కోట్ల రూపాయలు స్కామ్లు చేసినాయని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈరోజు అమృత్ స్కీమ్ ద్వారా దాదాపు 50 కిలోమీటర్ల వరకు కొత్త పైప్ లైన్లు వేసి ఒక 5,200 కొత్త కనెక్షన్స్ కేవలం కేతన్పల్లి మున్సిపాలిటీకి రాబోతుందంటే చాలా ఆనందకర విషయము. ఖచ్చితంగా మై రిక్వెస్ట్ టు కలెక్టర్ గారు అండ్ ఆఫీషియల్స్, ఇక్కడ పొద్దున కూడా చెన్నూరులో కూడా ఇనాగ్రేషన్ చేసినప్పుడు అక్కడ కూడా వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ అతి వేగంగా మంచి క్వాలిటీ స్టాండర్డ్స్తో పూర్తి చేసి ప్రజలకు ఇది ఇమ్మీడియట్గా అందుబాటు వచ్చేలాగా పనిచేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఏఎంఆర్ అండ్ సోదా దేవేందర్ గారు, దేవేందర్ గారు డెఫినెట్గా మేము వీ విల్ ట్రాక్ అండి, మేక్ షూర్ దట్ ప్రాజెక్ట్ ఫినిషెస్. ఇంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరూ మీకు మంచి ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. మీరు ప్రాజెక్టు మంచిగా పూర్తి చేసి తొందరగా వాటర్ కనెక్షన్స్ స్టార్ట్ చేస్తే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కేతన్పల్లి ఫ్లైఓవర్ గురించి కూడా చాలా డిస్కషన్స్ చేసినాము. అప్పుడు అటువైపు వెళ్ళేటప్పుడు కూడా చాలా అప్పుడు కొన్ని ట్రాజడీస్ కూడా అయినాయి. అప్పుడు క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాము. ఆ ప్రాజెక్ట్ అప్పుడు శాంక్షన్ చేసింది అప్పుడు వివేక్ వెంకటస్వామి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన హయాంలో డెఫినెట్గా నెక్స్ట్ 4 నెలల్లో ఎమ్మెల్యే గారు కమిట్మెంట్ ఇవ్వచ్చా, మేము 4-5 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేసి మళ్ళీ మేము ఇనాగ్రేషన్కి వచ్చి మీ ఆశీర్వాదం అడుగుతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఉత్తమ రైతుగా ఎంపిక చేసిన బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంకు గోనె శ్యామ్ సుందరరావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం హాజీపూర్ మండలంలోని రైతులు శ్యామ్ సుందర్రావును సన్మానించారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్రావు మాట్లాడుతూ తనను సత్కరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు పాటించినందుకు ఉత్తమ రైతుగా ఎంపికయ్యే అవకాశం లభించిందన్నారు. ఎఫ్పిసి డైరెక్టర్ బొలిశెట్టి తిరుపతి రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం గురించి శ్యామ్ సుందర్రావు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అక్కం శ్రీనివాస్, బీజేపీ హాజీపూర్ మండల ప్రధాన కార్యదర్శి మడిపెల్లి సత్యం, కార్యదర్శి గాదర్ల సతీష్, రాయలి మల్లేష్, బొడ్డు తిరుపతి, మారు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి కేవీకే ఆధ్వర్యంలో మరి పెద్దలు గోనె శ్యామ్ సుందర్రావు గారిని గుర్తించి ఈ యొక్క మంచిర్యాల్ నియోజకవర్గంలో మరి రైతులకు చేస్తున్న సేవను మరి ఎఫ్పిసి ఆధ్వర్యం లోపల మరి
హాజీపూర్ మండలం లోపల రైతులందరినీ సంఘటితపరిచి సేంద్రియ వ్యవసాయం మీద మరి ఎనలేని సేవ చేస్తూ రైతులందరికీ అవగాహన కల్పిస్తూ మరి హాజీపూర్ మండలం లోపల చాలామంది సేంద్రియ రైతులుగా తీర్చిదిద్దడం జరిగింది. దానికి గుర్తించి కేవీకే వాళ్ళు మరి ఈ యొక్క మంచిర్యాల్ జిల్లా లోపల 2 వ్యక్తులను మరి ఎంపిక చేయడం జరిగింది. అందులోపల పెద్దలు గోన శ్యాంసుందర్రావు గారిని ఎంపిక చేయడం ఈ యొక్క మంచిర్యాల నియోజకవర్గ రైతులందరికీ కూడా సంతోషదాయకంగా ఉన్నది. ఎందుకంటే వారికి వ్యవసాయం మీద చాలా మక్కువ, వ్యవసాయం అంటే చాలా ప్రేమ. మరి రైతులంటే చాలా ప్రేమ. ఒక సారు తోటి మాకు ఒక 25 సంవత్సరాల అనుబంధం ఉన్నది. రైతులు అంటేనే చాలా ప్రేమ. ఏ అవసరం వచ్చినా రైతులకు నేనున్నాను అని ఈ యొక్క మంచిర్యాల జిల్లా లోపల భరోసా ఇస్తూ రైతులందరినీ కూడా చైతన్యపరిచి మరి రైతు బాంధవుడుగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో కేవీకే వాళ్ళు గుర్తించి మరి ఇవ్వడం చాలా ఈ హాజీపూర్ మండలం మంచిర్యాల జిల్లా రైతులందరికీ కూడా సంతోషదాయకంగా ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఇంకా రైతులందరినీ రైతు పక్షపాతిగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. కేవీకే బెల్లంపల్లి మరియు జయశంకర్ యూనివర్సిటీ, హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున నాకు గుర్తింపునిచ్చి ప్రశంసా పత్రాన్ని నేను రైతులకు మధ్యన ఉండి రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సులో పాటించడం వల్ల వారు గుర్తించేసి నాకు జిల్లా తరఫున గుర్తింపుగా ఉత్తమ రైతుగా అవార్డు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, మరి మా హాజీపూర్ రైతులు గత 20 సంవత్సరాలతో వాళ్ళతో నాకు అనుబంధం ఉంది, ఆ మండలం రైతులతో. అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు మరి మండల అధికారులందరూ కూడా రావడం, నన్ను ఈరోజు సత్కరించడం, వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చే రోజులలో కూడా వాళ్ళందరినీ నేను కోరుకునేది వాళ్ళ యొక్క ఆరోగ్యం, వాళ్ళ కుటుంబ ఆరోగ్యం కాపాడుకుంటాని కోసమే సేంద్రియ వ్యవసాయాన్ని తప్పకుండా పాటిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ ప్రాంతం ఉన్న రైతులందరినీ కూడా కోరుకుంటున్నాను. మన కుటుంబాన్ని కాపాడుకుందాం, మరియు మన భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే దిశతో మనం ఎందాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కోసమే రైతులకు ఎన్నో విధాలుగా సౌకర్యాలు కల్పించబోతున్నది. మరి దానిలో భాగంగానే మేము హైదరాబాద్లో కమిషనర్ కూడా కలవడం జరిగింది. తప్పకుండా వారు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మా హాజీపూర్ నుంచి వచ్చిన మండల కార్యకర్తలకు, అధికారులకు, అదేవిధంగా మా ఎఫ్పిసి డైరెక్టర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని ఆల్4 విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సిసిసి నస్పూర్ ఎంఎం గార్డెన్లో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నస్పూర్ పట్టణ ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆల్4 విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డితో పాటు ఎంఈఓ పోచయ్య, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సింగరేణి సేవా అధ్యక్షురాలు రాధాకుమారి తదితరులతో జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం ఉపాధ్యాయులదేనని, విద్యార్థులకు చిన్నతనం నుండే క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే పిల్లలను సన్మార్గంలో నడిపించేలా చూడాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నస్పూర్లోని దాదాపు 20 పాఠశాలలను, ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో ట్రస్మా నస్పూర్ పట్టణ అధ్యక్షుడు మైదం రామకృష్ణ, ఉపాధ్యక్షులు అమాన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఊట్ల సత్యనారాయణ, కోశాధికారి అంబాల రాజ్ కుమార్, జిల్లా నాయకులు బత్తిని దేవన్న, రేగెల్ల ఉపేందర్, శ్యామ్ సుందర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రజని తదితరులు పాల్గొన్నారు. జనరల్లీ ఎప్పుడు కానీ వచ్చిన కార్యక్రమం ఏంటి సన్మానం అయిపోవాలని ఎదురు చూస్తుంటారు. కానీ నాకైతే అనిపిస్తుంది, నేను కూడా చాలా బిజీ షెడ్యూల్లో వచ్చాను, కానీ ఒక్కొక్కరు స్పీచ్ని విన్న తర్వాత ఇంకా చాలాసేపు మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు మన ఎంఏఓ గారు చెప్పిన విషయాలు కావచ్చు, లేకపోతే మన అజీజ్ గారి కావచ్చు, రాజేంద్ర పానేందర్ గారు కావచ్చు, లేదా మన దేవన్న సార్ కావచ్చు, ఎంత అద్భుతమైన విషయాలు మనకు ఉపయోగపడేటి వాళ్ళు చెప్పారంటే నేను కూడా చాలా మంత్రముగ్ధుడై వింటూ నోట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇంకా మనం ఎంత వీక్ ఉన్నాం మాట్లాడడంలో అని నేను కూడా అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మరి టీచర్స్ మన అందరం కూడా పిల్లలకు చెప్తుంటాం, ఎస్ ఒక యాన్యువల్ డే ఉంది అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటుగా కొన్ని స్పీచ్లు కూడా వినాలి అని మన పిల్లలకు చెప్తాం. మరి మన వంతు వచ్చినప్పుడు మనం మాత్రం ఓన్లీ సన్మానానికి ఎదురు చూసే పరిస్థితి ఉండకూడదు. మనం కూడా ఎస్ ఈ రోజు మాట్లాడిన వక్తలలో కనీసం ఒక్కొక్క పాయింట్ అయినా ఏముంది అని మనం నేర్చుకొని దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం రాబోయే రోజుల్లో గొప్ప టీచర్గా మనం ఈ ఫీల్డ్లో కొనసాగుతాం. మనం లేదంటే మాత్రాన ఫీల్డ్ కొనసాగదు, ఆగిపోదు. నేను మా కాలేజెస్లో చెప్తాను, నన్ను బాగా చదవాలి, ర్యాంక్స్ తేవాలి, ఒకటి తెలియకపోతే ఆల్మోస్ట్ ర్యాంక్ ఆగదు. తప్పకుండా ఆల్మోస్ట్ ఎవరో ఒకరు ర్యాంక్ వేస్తారు, కానీ నువ్వు చదివితే ఆ ర్యాంకర్లో నువ్వు ఒకటి ఉంటావు అని చెప్తాను నేను. కాబట్టి ఈ టీచింగ్ ప్రొఫెషన్ చాలా అద్భుతంగా ఇంతమంది ఎంఏఓ గారు చెప్పినారు, చాలా స్పీడ్గా మారుతుంది. ఎంత స్పీడ్గా మారుతుంది అంటే ఇప్పుడు మా దగ్గర పనిచేసే కాలేజ్ లెక్చరర్స్ ఇంక్లూడింగ్ మేడమ్స్ వాళ్ళు ల్యాప్టాప్తో వస్తున్నారు, ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళే క్వశ్చన్ పేపర్ టైప్ చేస్తున్నారు ల్యాప్టాప్లో, డైరెక్ట్గా సాఫ్ట్ కాపీ మాకు మెయిల్ చేస్తున్నారు. అంటే ఇక పెన్తో రాసి మేము ఆపరేటర్ని టైప్ చేసి ప్రూఫ్ రీడింగ్ చూసి అలా లేదు, డైరెక్ట్గా వాళ్ళే ల్యాప్టాప్ తీసుకుని క్లాస్లో వెళ్తున్నారు, అక్కడ ఉన్న ప్యానల్ బోర్డ్కి కనెక్షన్ చేస్తున్నారు, డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఉపాధ్యాయుని యొక్క గొప్పతనం రాజేంద్ర ప్రాణ్యన్న చాలా అద్భుతంగా వివరించారు. అదేవిధంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అజిత్ సార్ గారు అద్భుతంగా ఆవిష్కరించారు. సో ఏదైనా గురువు యొక్క పాత్ర అనేది చాలా సమాజంలో అత్యంత విలువైనది, అత్యంత ప్రాముఖ్యతమైనది, అత్యంత పవిత్రమైనది. దాన్ని ఎవరు కాదనలేదు. అందుకొరకే స్వాతంత్ర అనంతరం భారతదేశంలో మరి మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని యావత్ భారతదేశం తన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవడం ఇది ఉపాధ్యాయ వృత్తిని, ఆ వృత్తి పట్ల ఉన్నటువంటి ఆ నిబద్ధతను, దాన్ని బట్టి సంతోషించే వారందరిలో కూడా మనం ఉండడం గొప్ప సంతోషంగా భావిస్తూ వస్తున్నాం. మిత్రులారా, ప్రపంచం శరవేగంగా మారిపోతా ఉంది. శ్రీ గురవే నమ. గురువులు దేవుడితో పోల్చడం జరిగింది. కబీర్ దాస్ ఒక మాట చెప్పాడు, దేవుడు గురువు ఇద్దరు ఒకే చోట కనబడితే నువ్వు ఎవరికి నమస్కారం పెడతావంటే కబీర్ దాస్ ఏమన్నా అంటే నేను దేవుడికి కాదు గురువుకే నమస్కారం పెడతాను. ఎందుకంటే ఆ దేవుడు ఉన్నాడని చెప్పింది మా గురువే. కాబట్టి గురువుకి అత్యధికమైన ఉన్నతమైన స్థానం ఉంది. సో మరి మనం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5th రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం టీచర్ డే అన్ని స్కూళ్ళలో జరుపుకుంటూ ఉంటాం. దీనికి కారణము ఒక ఉపాధ్యాయుగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఈ దేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎదిగాడు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు
ఒక రాజనీతిజ్ఞుడిగా, విద్యావేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా దేశానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఉత్తమ రైతుగా ఎంపికైన బీజేపీ సీనియర్ నాయకుడు గోనె శ్యాంసుందర్రావును హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత శ్యాంసుందర్రావు మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయం చేయడం వలన తనకు ఉత్తమ రైతు పురస్కారం లభించిందన్నారు. మందులు వాడిన ఆహార ఉత్పత్తులు కాకుండా సహజ సిద్ధంగా పండించిన వాటిని తినాలని సూచించారు. ఆర్గానిక్ ఉత్పత్తులు వాడడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని తెలిపారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు దీపేష్ రేన్వా మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. హిందువుల ఐక్యమత్యం పండుగల ద్వారా కనిపిస్తుందన్నారు. మున్నా రాజా సిసోడియా గారిని ఉపాధ్యక్షులుగా వీరిని ఎన్నుకోవడం జరిగింది. డేగ రవీందర్ గారు, బండవారు జగన్ గారు, తులా ఆంజనేయులు, వెల్మాల సతీష్ గారిని న్యాయసలహాగా వీళ్ళు తీసుకోవడం జరిగింది. మరి హిందూ బంధువులకు, మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి హిందూ ఉత్సవ సమితి ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచిర్యాల హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు రేపటి నుంచి అయితే మన గణేష్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దానికి సంబంధించిన ప్రతి మండపాలకు వారికి కావాల్సిన సహాయాలు కానీ, వాళ్ళకి ఇచ్చే సూచనలు కానీ మనం ఖచ్చితంగా మేము దానికి ఒక ఏర్పాటు చేసుకుని దానికి ప్రతి ఒక్కరికి సూచనలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ సంఘటన అంటే మన హిందూ ఉత్సవాలని ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనేసి, అంటే ప్రతి కులాలు, మతాలు, ఏ పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని రాబోయే మన ఏదైనా హిందూ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు దీంట్లో భాగ్యస్వాములై మనం ఈ ఉత్సవాలను జరుపుకుంటే చాలా బాగుంటుంది. దానికి మనం ఎటువంటి ఆలోచన లేకుండా, చాలామందికి సందేహాలు ఏముందంటే హిందూ ఉత్సవ సమితి అంటే ఏదైనా ఒక పార్టీకో వర్గానికి సంబంధించింది. దయచేసి అలాంటి సందేహాలు ఉపాయం పెట్టుకోకండి. ఎందుకంటే హిందూ ఉత్సవ సమితి అని అంటే కేవలం మన ఈ హిందువుల సంఘటన కోసం పెట్టుకున్న ఉత్సవ సమితి. రేపు రాబోయే ప్రతి ఒక్క హిందూ ఉత్సవాలను కానీ, కార్యక్రమాలు, పండుగలను మనం కలిసిమెలిసిగా పనిచేసి ఏకతాటిగా ఐకమత్యమై పనిచేస్తేనే మన హిందూ ఉత్సవ సమితి రేపు మన హిందూ సంఘటన అనేది ఏర్పాటు చేసుకోగలుగుతాం. కావున మేము ప్రతి ఒక్కరికి కోరేది ఒకటే, ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు దీంట్లో భాగ్యస్వాములు అయితే మనం ఖచ్చితంగా హిందూ సంఘటన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రథమంగా మంచిర్యాల పట్టణంలో హిందూ ఉత్సవ సమితి దీపేష్ గారి నాయకత్వంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, వారికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రత్యేకంగా మంచిర్యాల పట్టణంలో గత 35 సంవత్సరాల నుంచి కూడా హిందూ ఉత్సవ సమితి గణేష్ ఉత్సవాలు, అదే ప్రత్యేకమైన కొన్ని ఉత్సవాలన్నీ కూడా జరుపుకోవడం ఆనవాయితీ. ఆ సందర్భంగా యువరక్తం రావడం, యువకులందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ఆ సమితి వారికి నేను అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పుడు మన తెలంగాణ యూనివర్సిటీ ద్వారా ఉత్తమ రైతుగా ఆర్గానిక్ కల్టివేషన్లో ఉత్తమ రైతుగా నన్ను ఎన్నుకున్నందుకు, వారి సందర్భంగా సన్మానం చేసినందుకు నేను నా మిత్రులకు, అదేవిధంగా హిందూ సమితి వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులారా, ఈనాడు కేవలం ఆర్గానిక్ పంటలు పండించడం ఇవాళ అవసరం. ఈనాడు ప్రత్యేకంగా మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మంచి నిర్ణయాలతో ముందుకెళ్తున్నది. ముఖ్యంగా సమాజంలో ఈనాడు ఎన్నో రోగాలు అనుకోని విధంగా వస్తున్నాయి. ప్రథమంగా క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ రావడానికి మన యొక్క శరీరం యొక్క ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇవి విస్తృతంగా రోగాలు వస్తున్నాయి. కాబట్టి సైంటిస్టులు తేల్చిన విషయం ఏంటంటే
మనం ఈ ఫెర్టిలైజర్స్ వాడడం, పురుగుల మందులు వాడడం వల్ల పెద్ద సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి పరిష్కార మార్గం రాబోయే రోజుల్లో కూడా అందరికీ కూడా మంచి ఆహారం ఇవ్వాలి, రసాయన హితమైన ఆర్గానిక్ ఫుడ్డే మనకు దీనికి పరిష్కార మార్గం అని చెప్పి పెద్దలు నిర్ణయించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడుతున్న కాలుష్యంతో జైపూర్ మండలం పగడపల్లి గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, గ్రామ ప్రజలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం 2009లో భూసేకరణ సమయంలో ఊరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా మరో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం పునరుద్ధరణకు సింగరేణి యాజమాన్యం చర్యలు చేపడుతుందని అన్నారు. గ్రామ ప్రజలను అనారోగ్యం కాకుండా మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని, ప్లాంట్ నిర్మాణం నుండి నేటి వరకు గ్రామంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయకపోవడం ఏంటి అని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, ప్రభావిత గ్రామ ప్రజలను ఏకం చేస్తామని, గ్రామ సభ పెట్టి చైతన్యపరుస్తామని, వెంటనే పెగడపల్లి గ్రామంని సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెగడపల్లి గ్రామంలో పవర్ ప్లాంట్ వల్ల చాలా మందికి అనారోగ్యం పాలైనారు. మరి 2009లో మా భూసేకరణ జరిగినప్పుడు మాకు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే ఈ విలేజ్ని తీసుకుంటాం, మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని చెప్పిన అధికారులు మరి ఈ రోజున దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి పెగడపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి కూడా డస్ట్ ప్రాబ్లం బాగా ఉంది. ఇప్పటికే చాలా మంది అధికారులకు చెప్పడం జరిగింది, అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. మరి నిన్న రాత్రి మాత్రం చాలా విపరీతమైన డస్ట్ పడి ఈ వెహికల్స్ ఇలా ఉన్నాయంటే మరి చెట్ల పరిస్థితి, ఇవన్నిటి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఒకసారి గమనించాలి. పెగడపల్లి ప్రజలందరూ కూడా మరి ఏకమై మరి ఎంత పెద్ద యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనం పవర్ ప్లాంట్కి పోయి ఉద్యోగం చేస్తే మనకు వచ్చే జీతం 10-15 వేల రూపాయలు అయితే, ఇంట్లో ఒకరు అనారోగ్యం పాలైనారంటే కనీసం హాస్పిటల్ పోతే 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే అదనంగా ఇంకో 5,000 రూపాయలు మన జేబులకెళ్ళి పోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అధికారులు దీనిపైన స్పందించి వెంటనే చర్యలు తీసుకొని మా యొక్క గ్రామాన్ని తీసుకోవడమా, లేకపోతే మాకు ఇంకేమన్నా తక్షణమే ఉపశమనం కలిగించేటువంటి రీతిలో ప్రవర్తించాలి. ఎందుకంటే సింగరేణి యాజమాన్యం మాకు దత్తత గ్రామంగా ప్రకటించింది, కాకపోతే ఇప్పటి వరకు కూడా ఎలాంటి వసతులు చేయలేదు. దీనివల్ల చాలా నష్టపోతా ఉన్నాం పెగడపల్లి ప్రజలందరం కూడా. ఖచ్చితంగా పెగడపల్లి ప్రజలకు న్యాయం చేయాలి, లేకపోతే ఇది ఎంత తీవ్రమైన ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ప్రాణాలే ముఖ్యం కాబట్టి ఇక ప్రాణాలు పోతుంటే ఉండి మేమేం చేస్తాం, దానికోసం మేము ఎంతటికైనా సిద్ధపడున్నాం. ఇది అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఈ 2-3 రోజుల దీని మీద మా గ్రామ పంచాయతీకి ఏదో ఒకటి చెప్పకపోతే ఖచ్చితంగా మేము గేటు దగ్గర పెద్ద మొత్తంలో ధర్నా చేస్తామని కూడా సింగరేణి యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 7 నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలకు నస్పూర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ముస్తాబవుతోంది. మంచిర్యాల జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మరో కాణిపాకం సిద్ధి వినాయక దేవాలయంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం గుర్తింపు పొందింది. ఆలయ కమిటీ చైర్మన్ బీర్పూర్ రఘుపతిరావు ఆధ్వర్యంలో ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ నెల 7న గణనాథుణ్ణి ప్రతిష్ఠించి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఆలయంలో గణపతి హోమం, వినాయకుడి పూజ, నిత్య 108 లీటర్ల పాలతో భక్తులచే మహాక్షీరాభిషేకం, మహాకుంకుమార్చన చేయనున్నారు. ఈ నెల 15న సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 17న అనంత చతుర్దశి రోజు గణపతి నిమజ్జన మహోత్సవం శోభయాత్ర చేపట్టనున్నారు. అలాగే నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కాగలరని ఆలయ కమిటీ చైర్మన్ రఘుపతిరావు కోరారు. సందర్భంగా రంగరంగ వైభవంగా ఒక బ్రహ్మోత్సవంగా నవరాత్రులు నడుస్తుంటాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు గణపతి హోమం జరుగుతుంది. తదనంతరం 9 గంటలకు గణపతి నవరాత్రి పూజా కార్యక్రమాలు జరపబడతాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రోజు వేలాది మంది భక్తులు ఈ యొక్క దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గణపతి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి
ఈ యొక్క గణపతి యొక్క కృపకు పాత్రలు అవుతారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క నస్పూర్ హౌసింగ్ బోర్డు కానీ లక్ష్మణ గణపతి దేవాలయానికి విచ్చేసి గణపతి యొక్క కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.